నర్సరీకి వెళ్ళొచ్చాం. నర్సరీకి వెళ్ళి నర్సరీలో ఏం మొక్కలు తీసుకున్నాం, అలానే వచ్చేటప్పుడు ఇన్ని మొక్కలు తీసుకొచ్చామన్నమాట. మొక్కలు కాదు, ఇవన్నీ కొమ్మలు. ఏం కొమ్మలు తీసుకొచ్చాను అవన్నీ చూపిస్తాను రండి. తడా, చూడండి ఎన్ని కొమ్మలు ఉన్నాయో, ఎన్ని రకాల మొక్కలు. వీటితో పాటు ఇంకొన్ని ఉన్నాయి, చూసేద్దాం. వచ్చేయండి, అవిగో చూసేయండి. చూడండి ఎన్ని మొక్కలు, అసలు ఎన్ని కొమ్మలో తెలుసా, రకరకాల మొక్కలు అసలు ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా ఇప్పుడు మన గార్డెన్లోకి వెళ్ళి అక్కడ ఒక్కొక్క మొక్క పెడదాం. ఎంత సంతోషంగా ఉందో. ఇంటికి రాగానే ఫస్ట్ చేసిన పని కాఫీ తాగాను. కాఫీ తాగగానే ఫస్ట్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ తర్వాత చూసారు కదా, ఇలా కొమ్మలన్నీ సపరేట్ చేశానన్నమాట. అసలు ఎన్ని రకాలు తెచ్చామో తెలుసా. ఈ కొమ్మలన్నీ ఎక్కడ తీసుకొచ్చాను అదంతా కూడా మీకైతే చెప్తాను. మన గార్డెన్లో చాలా వరకు చిన్న కొమ్మలతో పెంచిన మొక్కలే ఎక్కువ ఉన్నాయన్నమాట. గార్డెన్లో ఇలా హాయిగా పీట వేసుకుని కూర్చున్నాను. మొక్కలన్నీ సపరేట్ చేస్తున్నాను అనమాట. 1 by 1 ఆ మొక్కలు ఏమేం మొక్కలు అన్నది కూడా అదంతా మీకు చెప్తాను. ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే అది సీక్రెట్ అనమాట, తర్వాత షేర్ చేస్తాను మీకైతే. మల్లె చెట్టు, గన్నేరు, మందారాలు, క్రోటన్, రాంబనాలు, క్రోటన్, ఇంకా చాలా. చూశారు కదా, మా ఇంట్లో చాలా తక్కువ ప్లేస్ ఉంది. ఆ ఉన్న తక్కువ ప్లేస్లోనే ఇలా చేసుకుంటున్నాం అన్నమాట. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా అసలు మొక్కలు పెట్టుకుంటుంటే. బిళ్ళగన్నేరు, బిళ్ళగన్నేరు మొక్క. మై బ్యూటిఫుల్ గార్డెన్. కొత్త మొక్క రాబోతుంది. మొక్కలు పెట్టడానికి వెళ్తున్నాం. ఈ వాలు జడ చూడండి, వాలు జడ, మల్లెపూల జడ, నాయనమ్మ. పింకు, మీ ఫేవరెట్ గోరింటాకు చెట్టు ఫైనల్గా మన గార్డెన్లో అయితే చెట్టు పెట్టేస్తున్నాము. ఎప్పుడు నువ్వు గోరింటాకు ఇంట్లోనే రుబ్బుకుని పెట్టుకోవచ్చు. ఏ థ్యాంక్ యూ. నా ఫేవరెట్ గోరింటాకు, గోరింటాకు, గోరింటాకు. ఇదేం చెట్టో తెలుసా? ఇదేం చెట్టే? కమల. అమ్మో, కమలా చెట్టు కూడా ఉంది మా ఇంట్లో. హలో, బిళ్ళగన్నేరు, జామ చెట్టు, ఇక్కడ అన్ని చెట్లు. మిక్స్చర్, గార్డెన్ మిక్స్చర్, కాఫీ, సూపర్ కాంబినేషన్ కదా. మిక్స్చర్ తినేసి చక్కగా పీట వేసుకుని హ్యాపీగా కూర్చున్నాను. నా చుట్టుపక్కల మొత్తం మొక్కలే, ఇంకా పెట్టాల్సిన మొక్కలు చాలా ఉన్నాయి.
టైం ఏమో ఫాస్ట్గా అయిపోతుంది, కానీ మొక్కల దగ్గర ఎంత టైం స్పెండ్ చేసినా బాగానే ఉంటుంది అనుకోండి, కానీ చీకటి పడిపోతుంది అనమాట. అది సమస్య. పైగా ప్రాబ్లం ఏంటంటే మాకు ఇక్కడ లైట్ అంత మంచిగా వెలగదు, అదనమాట ప్రాబ్లం అయితే. సో అందుకని ఇంకొంచెం ఫాస్ట్గా మొక్కలైతే పెట్టేసుకోవాలి. ఇక్కడ మీకు సైడ్ కనిపిస్తున్నాయి చూసారా, అవన్నీ కూడా కుండీలలో పెంచుతున్న మొక్కలు. దాదాపు 50 కుండీలలో మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలన్నీ కూడా ఇలా చిన్న చిన్న కొమ్మలతో పెంచుతున్న మొక్కలే అనమాట. అసలు మనం ఎంత కేర్ తీసుకుంటే కానీ ఈ మొక్కలను అయితే పెంచుకోలేము. దానికి నిజంగా చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. గార్డెనింగ్ అన్నది అంత ఈజీ, అంత సింపుల్ అయితే కాదు. మనకి పర్సనల్గా చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, మొక్కలంటే చాలా ఇష్టం ఉండాలి, అలానే వాటికంటూ కొంచెం టైం స్పెండ్ చేయాలన్నమాట. ఇలా అయితేనే మనం మొక్కల్ని బాగా పెంచుకోగలము. మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది, ఇక లైట్ కూడా అంత పడదు. సో టార్చ్ వేసుకుని మరీ తీస్తున్నాను. చూసారా, నేను చెప్పాను లేట్ అయిపోతుంది అని. కుండీలలో మొక్కలు చీకటిగా ఉంది, ఇక్కడ మా ఇంట్లో లైట్ అయితే పడదు. నేను టార్చ్ వేసుకుని మరీ కుండీలలో అయితే చూపిస్తున్నాను అనమాట. కొన్ని కొమ్మలు అయితే ఈ కుండీలలో అయితే పెట్టేశాము. చూడండి అసలు ఎంత చీకటిగా ఉందో, నైట్ అయిపోయింది. ఈ ప్లేస్లో లైట్ అంత మంచిగా పడదనమాట. సో ఇక్కడ మీకైతే మొక్క క్లియర్గా చూపించలేకపోతున్నాను, కానీ అసలు భలే ఉంటుంది అనమాట ఈ మొక్క అయితే. 4-5 కలర్స్ అన్నీ తీసుకొచ్చి ఇలా ఒక్క కుండీలోనే పెట్టేసాం. రేపు మార్నింగ్ చూపిస్తాను. నైట్ అయిపోయింది కదా, టార్చ్ చేసుకుని చూపిద్దామన్నా కూడా కుదరట్లేదు. నైట్ వ్యూ మొత్తం చీకటే, మాకు లైట్ ఇక్కడ వరకే ఉంటుంది. గుడ్ మార్నింగ్ గైస్. బిళ్ళగన్నేరు పూలు, మొత్తం బిళ్ళగన్నేరు పూలు ఇక్కడ. నిన్న మొక్కలు పెట్టాం కదా, అవన్నీ చూపిస్తాను మీకు, వచ్చేయండి. గన్నేరు, గోరింటాకు, ఇక్కడ రండి, మల్లె చెట్లు, ఇక్కడ ఒక గన్నేరు, క్రోటన్, ఇక్కడ జామ చెట్టు కూడా ఉంది మాకు, ఇక్కడ జామ చెట్టు కూడా ఉంది. ఇదొక మందారం, ఇది ఇంకొక మందారం, ఇది కమలా చెట్టు, కనకాంబరం, ఇది ఇంకో మందారాలు. అక్కడ చూడండి, అది బత్తాయి చెట్టు. అక్కడ ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. అటువైపు వెళ్ళిపోదాం. ఇది కుండీలో పెట్టాం, ఇది కూడా క్రోటన్ మొక్క, అసలు ఎంత బాగుంటుందో. ఇది స్నేక్ ప్లాంట్, ఆక్సిజన్ ప్లాంట్, చాలా చాలా మంచిది, ఇండోర్ ప్లాంట్ అన్నమాట. ఇక్కడ చూడండి, రండి రండి రండి, ఇవన్నీ మా మొక్కల కుండీలలో. చూసారా ఎన్ని కుండీలు, సంగతులు.